రామ్టాక్కి తిరిగి స్వాగతం. బీజేపీకి ఇప్పుడు 16 మంది ముఖ్యమంత్రులు ఉన్నారు. అయినా ఆకలి తీరని బెబ్బులిలాగానే గాండ్రిస్తూ ఉంటుంది. అతి త్వరలో 17వ ముఖ్యమంత్రి వచ్చే అవకాశం ఉంది. నేను చెప్తుందంటే మీకు అర్థమై ఉంటుంది. అవకాశం ఉంది బెంగాల్. నేను చెప్పేది బీజేపీ, కేవలం బీజేపీ, ఎన్డీఏ కాకుండా. మరి అసలు ఎందుకని విశ్రాంతి అనేది లేదు? నిన్న జరిగిన పరిణామం చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆప్కు సంబంధించిన 10 మంది రాజ్యసభ సభ్యుల్లో 7 బీజేపీలో చేరారు. అది న్యాచురల్గా 2 వంతులు ఉంది కాబట్టి యాంటీ డిఫెక్షన్లా వర్తించదు. నాకు తెలిసిన వరకు ఇప్పటి వరకు మనకు అందినటువంటి అన్ని ఉదాహరణలో అదే. కొన్ని రకరకాల వ్యాఖ్యానాలు వస్తున్నా జరిగేది అదే. అయితే వీళ్ళే సామాన్యులు కాదండి. వచ్చిన వాళ్ళు ఎవరు? రాఘవ చెడ్డా, కో ఫౌండర్ ఆఫ్ ఆప్. మరి ఆయనకైతే ఆయన మీద ఎటువంటి అవినీతి మరకలు లేవు ఇంతవరకు, ప్రత్యక్షంగా మనకు తెలిసి. మరి ఆయన చెప్పే వర్షన్ ఏంటంటే, నేను ఎందుకు దూరంగా ఉన్నాను సంవత్సరం నుంచి అంటే, కేజ్రీవాల్ జైల్లో పెట్టినందుకు కాదు, అసలు ఈ ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ జరిగిన దగ్గర నుంచే నేను దూరంగా ఉన్నానని చెప్పి ఆయన చెప్పుకుంటున్నాడు. అది ప్రజలు నిర్ణయిస్తారు అది ఎంతవరకు కరెక్టు ఆయన చెప్పేది అనేది. బట్ ఒకటి స్పెసిఫిక్గా రాఘవ్ చెడ్డా మీద అవినీతి మరకలైతే లేవు. ఇది మాత్రం వాస్తవం. తెలుసు కదా, పరిణితి చోప్రాను పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత ఇంకొక ఆయన ఉన్నాడు, ఇది సందీప్ కుమార్ పాఠక్. ఆయన హైలీ ఎడ్యుకేటెడ్, అమెరికాలో పలు యూనివర్సిటీలో చేశాడు, ఐవీ లీగ్ యూనివర్సిటీస్లో చదివి ఇక్కడ తర్వాత ఐఐటి ప్రొఫెసర్గా ఉండి రాజకీయాల్లోకి వచ్చాడు. ఆ ఇన్స్పిరేషన్ తోటి వచ్చిన వాళ్ళు ఒకరు రాఘవ్ చెడ్డా లాగానే ఆయన కూడా కెరియర్ వదులుకొని రాజకీయాల్లోకి వచ్చారు. వీళ్ళు స్వతహాగా రాజకీయ నాయకులు కాదు. ఆయన నిన్న రాజీనామా చేశాడు. ఇంకొక తెలిసిన మీ అందరూ స్వాతి మలివాల్. ఈవిడ ఎందుకంటే సంవత్సరం క్రితం నుంచి ఈవిడ పేరు బాగానే వినపడతా ఉంటుంది. ఎందుకంటే అరవింద్ కేజ్రీవాల్ రెసిడెన్స్లో ఈవిడ మీద భౌతికంగా దాడి చేశారు. కేజ్రీవాల్ ఇంట్లో ఉన్నప్పుడే ఆవిడే స్వయంగా ఎన్నోసార్లు ఇంటర్వ్యూస్లో ఇచ్చింది. వీళ్ళెవరూ ఒరిజినల్గా బీజేపీ అనుకూలరైతే కాదు. వీళ్ళకేమీ బీజేపీ ఇదిగో ఈ కాంట్రాక్ట్లు ఉండి ఇక్కడి నుంచి అటు వెళ్ళటం అటువంటిది కూడా కాదు. అలా చెప్పగలిగితే మీరు ఒక వ్యక్తి అశోక్ మలిక్ బిజినెస్ మ్యాన్ మీద చెప్తారు. బట్ మరి మిగతా వాళ్ళందరూ ఎందుకు వచ్చారు ఆలోచించండి. అసలు వీళ్ళ సంగతి వదిలిపెట్టండి. యోగేంద్ర యాదవ్, ప్రశాంత్ భూషణ్ ఎందుకు బయటికి వెళ్ళారు? జర్నలిస్టు అశుతోష్ బయటికి ఎందుకు వెళ్ళాడు? ఇటీవల కాలంలో హెచ్ఎస్ పుల్కా ఎందుకు బయటికి వెళ్ళాడు? ఇప్పుడు వీటన్నిటికీ మనం కాబట్టి ఒకదాన్ని చూపించి జనరలైజ్ చేసే బదులు అసలు ఏం జరిగింది, బయటికి వెళ్ళటానికి ఆప్ నుంచి ప్రతి వాళ్ళు కారణాలు ఏంటని ఎత్తుకినప్పుడు, ఆప్ పార్టీ స్థాపించినప్పుడు చాలా ఒక ఇన్స్పిరేషన్ తోటి విదేశాల నుంచి కూడా వచ్చేసి ఆప్ పార్టీలో పనిచేశారు ప్రతి వాళ్ళు. అలా వచ్చిన వాళ్ళు వీళ్ళు కూడా. మరి ఏమైంది అసలు? కారణం ఏంటంటే అరవింద్ కేజ్రీవాల్ ఒక్కసారి పదవి వచ్చిన తర్వాత అసలు ఆప్ ఉద్దేశాలేంటో వాటిని మర్చిపోయాడు. ఆయన కోవిడ్ టైంలో శీష్ మహల్ కట్టుకున్నాడు. ఎవరైనా ఊహిస్తారా అరవింద్ కేజ్రీవాల్ అలా బిహేవ్ చేస్తాడని? ఆయన లాల్ బత్తి కల్చర్కి వ్యతిరేకంగా పనిచేసినటువంటి వ్యక్తి, వాటి మీద ఉపన్యాసాలు దంచి కొట్టిన వ్యక్తి లాల్ బత్తిని ఆశ్రయించాడు. అసలు అన్నిటికన్నా ముఖ్యంగా లిక్కర్ స్కామ్ చూసిన తర్వాత ప్రతి వాళ్ళకి చీచీ అనిపించింది. ఇది ప్రధాన కారణం.
ఒరిజినల్గా దేనికోసం స్థాపించారో దాని నుంచి డీవియేట్ అయ్యారు. రెండోది, ఆప్ అనేది కేవలం కేజ్రీవాల్ పార్టీలాగా మారిపోయింది. ఆయన్ని వ్యతిరేకించిన వాడు ఎవడు ఉండటానికి లేదు. నిరంకష పోకడలు ఎక్కడ దాకా వెళ్ళిపోయినాయి అంటే మిగతా పార్టీల కన్నా దారుణంగా తయారైంది. ఈ రెండే ప్రధాన కారణాలు. ఏ కరప్షన్కి వ్యతిరేకంగా ఫైట్ చేశాడో అదే కరప్షన్ మరకలు ఆయన అంటుకున్నాయి. అంటే ఇది ఒక మాటలో చెప్పాలంటే ఆప్ శాఖ ముగిసింది. ఇది ముగిసిన చరిత్ర ఎంతోమంది నిరాశకు గురి చేసింది. అంటే ఆ చాప చుట్టేసింది. ఇది మాత్రం నిజం. ఎవరెన్ని దాన్ని డిఫెండ్ చేయాలని ప్రయత్నం చేసినా ఇండిఫెన్సబుల్ డిఫెన్స్. సరే, నెక్స్ట్ మరి ఏంటి ఇంతమంది చేరారు? ఈ 7గురిలో గుర్తుపెట్టుకోండి, ఈ 7గురిలో 6 పంజాబ్ రాజ్యసభ సభ్యులు. ఒక్క స్వాతి మలివాలే ఢిల్లీకి సంబంధించిన ఆవిడ. మిగతా 6 కూడా పంజాబ్ రాజకీయాల్ని ప్రభావితం చేసేవాళ్ళు. వాళ్ళు ప్రత్యక్ష ఎన్నికల్లో లేకపోవచ్చు. ఇప్పుడు సందీప్ కుమార్ పాఠక్ ఉందనుకో, అతను ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్, అతను చాలా అవన్నీ వీళ్ళందరినీ అరవింద్ కేజ్రీవాల్ ముందు పెట్టాడు పంజాబ్లో. రాఘవ్ చెడ్డా సందీప్ కుమార్ పాఠక్కే 2022 పంజాబ్ ఎన్నికల్ని ముందుండి నడిపించింది. వాళ్ళిద్దరే వాళ్ళు బయటకు వచ్చేసారు. అంటే ఏమైపోతుందంటే ఇవాళ నేను చెప్పాను కదా ఇందాక, ఇది ఆకలి తీరనటువంటి బెబ్బులి. విశ్రాంతి లేదు వాళ్ళకి. ఒక చోట అయిపోతే రెండో చోట యుద్ధం ప్రారంభమవుతుంది. బెంగాల్ అయిపోతే పంజాబ్ మొదలు పెడుతున్నారు. అందుట్లో వ్యూహంలోనే ఇది భాగం అనుకోవాలి. అంటే పంజాబ్ అయితే చాలామంది ఏమనుకున్నారు, బీజేపీకి అందని ద్రాక్ష పండు తమిళనాడు, పంజాబ్ ఎటువంటి పరిస్థితులు అందవనుకున్నారు. అటువంటి పంజాబ్లో వచ్చే ఫిబ్రవరి ఎన్నికల్లో బీజేపీ కీలక పాత్ర పోషించబోతుంది. ప్రిన్సిపల్ ఛాలెంజ్ పార్టీగా ఎమర్జ్ అయింది. ఎందుకంటే వచ్చిన వాళ్ళు తక్కువేం కాదు, పంజాబీకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా, ఢిల్లీకి సంబంధించిన వాళ్ళు కాదు. సో నెక్స్ట్ టార్గెట్ ఇవాళ బీజేపీకి పంజాబ్. ఇప్పటికే ఎంతోమందిని అట్రాక్ట్ చేసింది. బలరామ్ జక్కర్ కొడుకు సునీల్ జక్కర్ని వాళ్ళ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా చేసుకుంది. అదవరకు ఎక్స్ చీఫ్ మినిస్టర్ కెప్టెన్ అమరేంద్ర సింగ్ ఇవాళ బీజేపీలో ఉన్నాడు. ఇప్పుడు దీంట్లో హర్భజన్ సింగ్, బట్ ఈజ్ ఏ సెలబ్రిటీ. క్రికెట్ దీంట్లో సెలబ్రిటీ, రాజకీయాల్లో పెద్ద ఇది కాకపోవచ్చు, కానీ ఆ ఇమేజ్ ఉంటుంది కదా పంజాబ్లో. ఇలా ఒక్కొక్కరు పంజాబ్లో ఇవాళ ఎవరు ఒకనాడు అసలు పంజాబ్లో అసలు బీజేపీ అనేది నామినల్ అనుకుంది, ఇవాళ ప్రిన్సిపల్ కంటెస్టెంట్ పార్టీగా ఎమర్జ్ అయింది. ఇక పంజాబ్ ఎన్నికలు రసవత్తరంగా ఉండబోతున్నాయి. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.